ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి. డిఏ విడుదలపై ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తుందని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చర్చల సమయంలో ప్రస్తావనకు రాని అంశాలను జీవోలో చేర్చడం దారుణమన్న ఉపాధ్యాయ సంఘాలు, సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి జీవోలో ప్రస్తావించకపోవడం సరికాదన్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి 2027-28 ఆర్థిక సంవత్సరంలో 12 వాయిదాల్లో బకాయిలు చెల్లిస్తామనడాన్ని ఖండిస్తున్నాం. 4 డిఏల్లో ఇవ్వాల్సిన ప్రభుత్వం ఒకే డిఏ మాత్రమే విడుదల చేసి దానిలో గందరగోళానికి గురి చేయడమంటే మోసం చేయడమే. ప్రభుత్వం తక్షణమే జీవో 6061లను సమర్పించి సొమ్ము రూపంలో చెల్లించాలి అని యూటీఎఫ్ డిమాండ్ చేసింది. చంద్రబాబు సర్కార్ డిఏ జీవోలను ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసింది. డిఏ ఆరియర్స్ రిటైర్డ్ అయ్యాక ఇవ్వమంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ప్రభుత్వం డిఏ జీవో ఇచ్చింది. అయితే డిఏ జీవో చూసి ప్రభుత్వ ఉద్యోగులు షాక్ తిన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి దీపావళి వేళ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓ ట్వీట్ చేశారు. తాజాగా లండన్ టూర్ ముగించుకుని తిరిగి వచ్చిన జగన్ వచ్చి రాగానే చంద్రబాబును టార్గెట్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు హామీల్ని దాదాపుగా అమలు చేస్తామని అధికార పార్టీ చెప్పుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ గతంలో ఇచ్చిన ఒక్క హామీ అయినా పూర్తి అమలు చేశారా అని జగన్ ప్రశ్నించారు. మీరు మీ కూటమి ఇంటింటా వెలుగిస్తామని దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా మీరు మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? సంతృప్తి ఎవరికైనా ఉందా అని జగన్ చంద్రబాబును ప్రశ్నించారు. నిరుద్యోగులందరికీ నెలకు రూ.3000 చొప్పున ప్రతి అక్కా చెల్లెమ్మలకు నెల రూపాయలు 1500, సంవత్సరానికి 18,000, 50 ఏళ్లకే పెన్షను, నెల రూపాయలు 4,000, ప్రతి రైతుకు ఏడాదికి 20,000 పీఎం కిసాన్ కాకుండా ఇస్తానంటూ మీరు ఇచ్చిన మాటలు అమలు చేశారా అని ప్రశ్నించారు. అలాగే ఎంతమంది పిల్లలు ఉన్నా ఆ పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి ఏటా రూ.15,000, ప్రతి ఇంటికి ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఈ రెండేళ్లలో 6 సిలిండర్లు అక్క చెల్లెమ్మలందరికీ ఎక్కడికైనా ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం, ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేశారా అని జగన్ ప్రశ్నించారు. ఇవన్నీ వెలగని దీపాల్లో ఏం లేక చేశాము అన్నట్టుగా వెలిగించిన అరకొరక దీపాలా, లేక మీరు రాకముందు వరకు దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలు ఆర్పడమా అని వరుసగా ప్రశ్నలు సంధించారు. వీటితో పాటు స్కూళ్లు, ఆసుపత్రులు, విద్య, వైద్య, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ పారదర్శకంగా ఇవన్నీ కూడా వెలగని దీపాలే కదా అని ప్రశ్నించారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 2019-24 మధ్యలో ఇంటింటికి అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దైదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అనేక దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులు అని గుర్తు చేస్తూ జగన్ ముగించారు.